కొంతమంది ఆశా వర్కర్లు వచ్చారు. వాళ్ళకు జీతాలు సరిగా పెంచగా ఇంకా వాళ్ళు కొన్ని బెదిరింపులకు లోనవుతున్నారంట. మరెన్నో సమస్యలతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే ఆశా వర్కర్లకే ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదంట. వాళ్ళ సమస్యలు ఏవో తెలుసుకుందాం. చెప్పండి, సమస్యలు ఏంటి? ఇక్కడ హైదరాబాదు కలెక్టర్ ఆఫీస్ ముందు మా సమస్యలు, ఆశా వర్కర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా హైదరాబాద్ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ ధర్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, 3 సంవత్సరాల నుంచి, హైదరాబాద్ అయితే 4 సంవత్సరాల నుండి మేము పనిచేసిన లెప్రసీ సర్వే డబ్బులు మాకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవి ఇవ్వకపోగా ఈ నెల 18 నుండి మళ్ళీ కొత్త సర్వే చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం మా ముందుకు తీసుకొచ్చింది. ఇది అన్యాయమైన పద్ధతి. మేము ప్రజలకు సేవ చేయడానికి, పని చేయడానికి మేము నిరంతరం సిద్ధంగా ఉన్నాం. కానీ చేసిన డబ్బులు 4 సంవత్సరాల నుండి ఇవ్వకపోతే మా పొట్ట ఎట్లా నిండుతుంది, మేము ఎట్లా బతకాలి, ఏం తినాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకని పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు మొత్తం వెంటనే రిలీజ్ చేయాలి, మా ఆశాల అకౌంట్లో వేయాలి. వేసిన తర్వాతనే మేము సర్వే చేస్తాం, లేకపోతే చేసేదే లేదనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు రాలేదు, బిఎల్ఓ డబ్బులు రాలేదు, అట్లాగే ఎగ్జామ్ డ్యూటీలు నిర్వహిస్తే డబ్బులు ఇవ్వట్లేదు. దీంతో పాటు ఈ మధ్యనే స్థానిక ఎన్నికలు జరిగినాయి, మరి మేము డ్యూటీలలో, ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొన్నాం, ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. అట్లాగే పిఆర్సీ ఎరియర్స్ మాకు రాలేదు ఇప్పటిదాకా. ఇట్లా చూసుకుంటూ పోతే ఈరోజు లక్షల డబ్బులు, ఈరోజు కోట్ల డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు రాలేదు. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల మేము అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బడ్జెట్ అంతా కూడా విడుదల చేయాలి, మా అకౌంట్లో వేయాలి, లేకపోతే మేము ఊరుకోమనేసి తెలియజేస్తున్నాం. ఈ ధర్నా చేస్తే మీకు డబ్బులు వేస్తారనే నమ్మకం మీకుందా? మేము గత చరిత్ర అంతా కూడా చూస్తే పోరాటాలు చేస్తేనే మాకు డబ్బులు వచ్చినాయి. పోరాటం చేయకపోతే మాకు డబ్బులే రాలేదు. పోరాటాలు చేయకపోతే అసలు ఈ డబ్బులే ఎగ్గొట్టాలని గత సంవత్సరంలో కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. అలాంటి నిర్ణయం ఎట్లా వెనక్కి పోయిందంటే మేము మళ్ళీ పోరాటంలోకి వచ్చాం, రోడ్డు మీదకి వచ్చాం. సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం కాబట్టి ఈరోజు ఇస్తాననేసి అంటుంది. ఇస్తానంటుంది మంచిదే, కానీ బడ్జెట్ రావాలి కదా, మా అకౌంట్లో పడాలి కదా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పనిభారం జరుగుతుంది అంటున్నారు కదా, ఎటువంటి పనిభారం జరుగుతుంది? పనిభారం విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగిందంటే ఈరోజు మాకు వచ్చేది అసలు ఫిక్స్డ్ వేతనమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేశారు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో చేశారు, తెలంగాణలో చేయలేదు. మాకు ఇస్తున్నది పనిని బట్టి పారితోషికం 9,900 ఇస్తున్నారు. పోరాటాల భయానికి రూపాయి తగ్గించకుండా ఇస్తున్నారు అంతే, కానీ అది ఫిక్స్డ్ వేతనం కాదు. కానీ ఈరోజు ఎన్ని పనులు చేయిస్తున్నారంటే డబ్బులు లేని పనులు కూడా మాతో చేయిస్తున్నారు. ఇప్పుడు ఉదయం వెళ్ళాలి, సాయంత్రం దాకా మొత్తం సబ్ సెంటర్లో ఉండాలి, దానికి డబ్బులు లేవు. అట్లాగే అనేక పనులకు ఈరోజు ఆన్లైన్ సర్వేలకు డబ్బులు లేవు. ఈరోజు ఉదయం నుంచి మాకు డబ్బులు కట్టించేదేమో కేసు ఉంటేనే డబ్బులు, కేసు లేకపోతే డబ్బులు లేవు. కానీ మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా మరి మీరు మొత్తము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనిలోనే ఉండాలంటే మరి ఇన్ని పని గంటలు మేము చేస్తున్నాం కదా, మరి ఇన్ని పని గంటలకు మాకు ఎందుకు పెంచట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? మరి నెలకు వచ్చేసరికి పని గంటల్ని లెక్కలోకి తీసుకోవాలి కదా. మళ్ళీ ప్రెగ్నెంట్ కేసు ఉందా, డెలివరీ ఉందా, ఇమ్యునైజేషన్ ఉందా, ఇవెందుకు అడుగుతున్నారు అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని ఉదయం నుంచి రాత్రి దాకా డెలివరీ కేసు ఉంటేనైతే 2-3 రోజులు మొత్తం పొద్దున్న లేస్తే ఫోన్లు, ఆన్లైన్లు, రిజిస్టర్లు రాయడం, సర్వేలు చేయడం, ఇంటింటికి తిరగడం. ఈరోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి దాకా మా కుటుంబాన్ని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, పిల్లల్ని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, మా ఆరోగ్యాన్ని చూసుకుంటున్న పరిస్థితి లేదు. పొద్దున లేస్తే ఉరికి పని చేస్తే మాకు చాలని పారితోషికాలు వస్తున్నాయి. దానివల్ల మేము బతకలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ వేతనం తొందరగా నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ పోరాటం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము ఇప్పుడు ఆశారంగం తెలంగాణలో వచ్చినప్పటి నుండి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల కాలంగా సిఐటి ఆధ్వర్యంలో మొత్తం గ్రామాల సంఘం పెట్టి అనేక సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాల సందర్భంగానే ఇప్పుడు వస్తున్న పారితోషికాలు కానీ, యూనిఫామ్ కానీ చాలా సౌకర్యాలు మేము సాధించుకున్నాం. ఇప్పుడు కూడా పోరాటాల ద్వారానే మేము సాధించుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. పోరాటాలు మరీ అంత ఉధృత స్థాయికి రాకుండా చూడాలి ప్రభుత్వం.
తొందరగా పరిష్కారం చేయాలనేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీరు ఎటువంటి బెదిరింపులకు లోనయ్యారు? ఇప్పుడు లెప్రసీ సర్వే ఉంది, మేము డబ్బులు వస్తేనే సర్వే చేస్తామనేసి అంటే మీరు సర్వే చేయకపోతే మిమ్మల్ని తీసేస్తామని బెదిరిస్తున్నారు. హైదరాబాద్ లో మీకు మెమోలు ఇస్తాం, మిమ్మల్ని తీసేస్తాం. ఇప్పుడు 5 ప్రెగ్నెంట్ కొత్త కేసులు లేకపోతే మీకు పారితోషికాలు వెయ్యం, మీకు 0 పెడతాం, మిమ్మల్ని తీసేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. స్ఫోటం డబ్బాలు మేము అసలు మొయ్యకూడదు అనేసి మేము సర్కులర్ సాధించుకున్నాం, అది మొయ్యకపోతే తీసేస్తామనేసి బెదిరిస్తున్నారు. ఆన్లైన్ సర్వే మాది కాదు, మీరు చేయకపోతే తీసేస్తామని బెదిరిస్తున్నారు. అంటే ఒక బెదిరింపు కాదు, ప్రతిదీ బెదిరింపే. ఈరోజు ఎక్కడ ఉన్నారు అనేది లొకేషన్ కూడా అడుగుతున్నారు, ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో. అందుకని ఈ జిల్లాలో రాష్ట్రం కంటే అన్ని జిల్లాల కంటే ఇక్కడ పనిభారం ఎక్కువ ఉంది, వేధింపులు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందుకని జిల్లా అధికారులు కూడా వీటన్నిటిని పరిష్కారం చేయాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే మీ ఫైనల్ డిమాండ్స్ ఏంటి? ఫైనల్ డిమాండ్ లెప్రసీ పెండింగ్ డబ్బులు ఇవ్వాలి, పల్స్ పోలియో మిగతా పెండింగ్ డబ్బులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. అట్లాగే 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 బట్టి ఖర్చులు, అట్లాగే ప్రమోషన్ కు సంబంధించిన ప్రమోషన్ సౌకర్యం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం సర్కులర్స్ ఇవ్వాలి. అట్లాగే మాకు 20 క్యాజువల్ సెలవులు, హెల్త్ కార్డులు గతంలో మాకు చాలా హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అవన్నిటి కూడా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి, పనిభారం తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మిగతా సమస్యలన్నీ మేము పెట్టిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలనేసి మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు డిమాండ్స్ తో కూడిన వివరంగా వినతి పత్రాలు ఇప్పటికే చాలాసార్లు ఇచ్చాం. అవన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.